నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మనం బోరబండలోని రహమత్ నగర్ డివిజన్ కి వచ్చాము. అయితే ఇక్కడ ఒక అన్న ఉన్నారు, ఆయనతో మాట్లాడి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందని ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉందన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ అంటున్నారు, ఈ రెండిట్లో ఏది గెలవచ్చు అనుకుంటున్నారు? బిఆర్ఎస్ సార్. ఎందుకని? ఎందుకంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ చాలా వర్క్ చేస్తున్నారు, అందుకోసం బిఆర్ఎస్. ఏం చేశారు? వీళ్ళు వచ్చి ఏం చేయలేదు, ఆయన ఏం చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 22 months అయింది ఇక్కడ. అప్పుడు దాకా ఏం చేయలేదు, ఇక్కడ ఏం వర్క్ చేయలేదు. అది స్కీమ్ కూడా ఇస్తారని చెప్పినారు, స్కీమ్ కూడా ఇవ్వలేదు. ఒకటే స్కీమ్, ఓన్లీ బస్ ఫ్రీ ఇచ్చి మళ్ళీ టికెట్ రేట్ కూడా పెరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు గవర్నమెంట్. అప్పుడు ఇక్కడ మాగంటి గోపీనాథ్ అంటే ఇక్కడ మనకి రహమత్ నగర్ డివిజన్ లో గ్రౌండ్ లేకుంటే గ్రౌండ్, పెద్ద గ్రౌండ్ కట్టించినారు సార్. ఇంకొకటి కోర్టులు పెట్టి వాటర్ ప్రాబ్లం ఉంటే వాటర్ కోసం ట్యాంక్ పెట్టినారు. ఇంకొకటి గరీబ్ వాళ్ళకి ఫంక్షన్ ఏదైనా చేయాలంటే 1,00,000 రూపాయలు అడుగుతున్నారని ఫంక్షన్ హాల్ కూడా చేసినారు సార్. ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఇక్కడ. ఏదైనా పీపుల్ లోపల ఉండే సార్, రాత్రి 3 గంటలు కూడా ఫోన్ చేస్తే సార్ నాకు ఇంత ప్రాబ్లం ఉంది అంటే ఇమ్మీడియట్లీ వచ్చేస్తాను సార్, చూపినాను సార్. ఇంకొకటి అంటే ఇక్కడ కింద గుడిసెలు ఉండే, ఇప్పుడు ఎట్లా అయిందంటే శ్రీరామ్నగర్ ఇక్కడ వెళ్ళాలన్నాడు గుడిసెల దగ్గర అంటారు. ఇప్పుడు సార్ మళ్ళీ వాళ్ళకి 350 ఉండే మొత్తం గుడిసెలు, వాళ్ళకి మొత్తం తీసుకొని ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసినారు సార్ వాళ్ళకి. 350 మెంబర్స్ కి ఇల్లు ఇంకా పని చేసినారు గోపీనాథ్ సార్. అంటే వాళ్ళు ఇప్పుడు చనిపోయింది కదా, మేడం కి ఇచ్చినారు. మనం కోరుకున్నాము మేడం గెలవాలి ఇక్కడ, మనం మేడం కూడా అట్లనే పనిచేస్తారు ఇక్కడ. మాగంటి గోపీనాథ్ ఎట్లా ఉండే పీపుల్ దగ్గర వీక్లీ 4 times చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇక్కడ సార్. ఇప్పుడు 22 months అయింది, గవర్నమెంట్ కి అందరు వచ్చి మాకు అడుగుతున్నారు ఏమైంది సార్, చెక్ రాలేదు, ఏమైంది సార్. అరే ఇప్పుడు మన కేసీఆర్ సార్ ఉంటే 4-5 months లే వచ్చేసేది చెక్, షాదీ ముబారక్. ఇప్పుడు ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ మనకి ఎట్లా చెప్పాలి అట్లా చెప్తున్నారు పార్టీ. కానీ నవీన్ యాదవ్ గారికి ఆయన అయితేనే బాగుంటది, ఈయన గత 10 ఏళ్లలో ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు జూబ్లీ హిల్స్ అని చెప్పేసి బయట ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అందరికి జూబ్లీ హిల్స్ రహమత్ నగర్ డివిజన్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ అందరికి తెలుసు మాగంటి గోపీనాథ్ సార్ ఏం చేసినారు, కాంగ్రెస్ కూడా ఏం చేసినారు అందరికి తెలుసు. మేము చెప్పడం అవసరం లేదు, మీరే చూసుకోండి. రహమత్ నగర్ డివిజన్ లో 3-4 పని చేసినారు, డ్రైనేజ్ వర్క్ చేసినారు. ఎవరైనా హాస్పిటల్ ఉంటే ఇమ్మీడియట్లీ పోయి సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర పోయి చెక్ తీసుకొని వస్తారు సార్. అట్లా వర్క్ చేసిన మాకు, దానికోసం మేము బిఆర్ఎస్ పార్టీకి గెలిపిస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు మంత్రులు ఇక్కడే కనిపిస్తున్నారు జూబ్లీ హిల్స్ లో. బూత్ కి 2 మంత్రులు ప్రచారం చేస్తా ఉన్నారు. మరి వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేస్తారు కదా, మరి రీసెంట్ గా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి కూడా అన్నారు. మరి దీని వల్ల మైనారిటీ ఓట్లన్నీ అటు వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇక్కడ మైనారిటీ ఓటు వేస్తే అంటే బిఆర్ఎస్ వాళ్ళే వేస్తారు మైనారిటీ. ఎందుకంటే ఈ ఎలక్షన్ వచ్చిన ఇస్తున్నారు, అది 22 months నుంచి ఏం చేసినారు వాళ్ళు. సీట్ గెలిస్తే తర్వాత 2 months తర్వాత మైనార్టీకి చైర్మన్ ఏదైనా ఇవ్వాలి కదా, మినిస్ట్రీ. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? ఈ ఓట్ డివైడ్ చేసిన ఇస్తున్నారు. మైనార్టీ అభివృద్ధిని ఇచ్చిండు కదా, ఫస్ట్ ఎమ్మెల్సీ ఇచ్చినాడు, అది కోట అయిపోయిందని తీసేసినారు. ఇప్పుడు ఈ మినిస్టర్ ఇచ్చింది. ఈ ఎలక్షన్ తర్వాత ఉంటా లేదా తెలియదు. మైనార్టీకి పబ్లిక్ కి మైండ్ డైవర్ట్ చేయాలని ఆయనకి ఇచ్చిండు మైనార్టీ అని. మైనార్టీ ఇస్తున్నాం కదా మేము. కేసీఆర్ సార్ మైనార్టీ హోమ్ మినిస్టర్ చేసినారు, డిప్యూటీ సీఎం మైనార్టీ ఇచ్చిండు.
ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు స్కీమ్ ఇస్తానని చెప్పినారు, ఏ స్కీమ్ ఇస్తలేదు, ఒక్కటే ఫ్రీ ఇస్తున్నారు. కేసీఆర్ సార్ చెప్పలేదు, ఏం లేదు, డైరెక్ట్ సీట్ పూస్తుంటే అప్పుడు ఏం చేశానంటే ముసలాయనకి 2000, అప్పుడు 200 ఉన్న దాని నుంచి 2000 కాంగ్రెస్ ఉండే రూలింగ్ లా 200 ఇస్తారు పింఛన్. సార్ వస్తే 2000 చేసినారు సార్. సార్ చెప్పలేదు కదా సార్ నేను ఇస్తానని, డైరెక్ట్ చేసిన. షాదీ ముబారక్ కి 51,000 ఉండే, తర్వాత 75 చేసిన సార్. తర్వాత 1,00,000 రూపాయలు 16 రూపాయలు చేసిన. మళ్ళీ గెలిస్తే ఇన్షాల్లా మళ్ళీ ఇంకా 150 కూడా అవుతుంది. నేను చెప్తున్నాను నేను సార్ అట్లా ఉంది, మైనారిటీకి అందరు ఇస్తారు. ఇప్పుడు మన చుట్టాల దగ్గర పోతే 10,000 అంటే ఎప్పుడు ఇస్తారు అంతా చెప్తారు. కేసీఆర్ సార్ అంతా చేసిన, స్కాలర్షిప్ ఇచ్చినారు, మొత్తం ఇచ్చినారు. రైతు బంధు, ఇప్పుడు రైతు బంధు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇస్తలేదు. స్కూటీ కూడా ఇస్తారని చెప్పినారు, స్కూటీ కూడా ఇస్తలేదు. 1,00,000 రూపాయలు అండ్ ప్లస్ తొలా బంగారం, అది బంగారం కూడా వస్తలేదు ఎవరికి. అందరం భరోసా వెళ్ళిపోయింది కాంగ్రెస్. 2,500 మహిళలకు కూడా అది కూడా లేదు, ఏది లేదన్నా. ఒక్కటే స్కీమ్ ఉంది, అది బస్ ఫ్రీ. మళ్ళీ టికెట్ జనాలు కూర్చుంటే టికెట్ పెరిగింది అక్కడ రేట్. ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు అంతే. మనం నెక్స్ట్ కేసీఆర్ పక్కా 100% ఫుల్ మెజారిటీ. ఇంకా జూబ్లీహిల్స్ లో మనం 10,000 15,000 లోపల విన్ అవుతుంది ఇక్కడ. 100%. ఓకే, వాళ్ళ అవకాశం ఇస్తే మంచిగా. సార్ మన పని చేయాల, చాలా పని చేసిన మాకి. ఆయనకి చూసి వేయాలి కదా మన. అందరికి తెలుసు 90% ఇక్కడ బీఆర్ఎస్. అన్న నమస్తే అన్న. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఉందంటున్నారు. అయితే ఈ రెండిట్లో ఏది గెలిచవచ్చు అనుకుంటున్నారు? ఇక్కడ జూబ్లీస్ లో అయితే మనకు ఎక్కువ బీఆర్ఎస్ ఎక్కువ వర్క్ చేసినది ఉన్నది. బీఆర్ఎస్ గెలిచినట్టు ఉన్నది. ఎందుకని? గవర్నమెంట్ అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటేనే కదా ఏమైనా డెవలప్మెంట్ అయ్యేది అని చెప్పేసి అనుకుంటారు. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో లేదు కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో లేదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నది కానీ ఏమి వర్క్ చేస్తలేదు కదా. జనాలకి అందరికి తెలుసు. ఎందుకంటే మేము వాయిదాలు చేసిండు రేవంత్ రెడ్డి సీఎం మన, ఆయన ఏమి ఇస్తలేడు కదా. మరి ఇంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ లో చెప్పిన దానికైనా ఎక్కువ ఇచ్చినారు. అందుకే కేసీఆర్ గవర్నమెంట్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉన్నది ఇక్కడ జూబ్లీస్ మందికి. ఎందుకంటే ఇంతకు ముందు మన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సార్ ఉండే కదా. మన మాగంటి గోపీనాథ్ సార్ ఎమ్మెల్యే చాలా మంచి వర్క్ చేసినారు ఇక్కడ. ఎందుకంటే ఆయన ఎప్పటికైనా కానీ మనము ఏమన్నా అర్ధరాత్రికైనా ఫోన్ చేసి మనము సార్ ఇట్లా ప్రాబ్లం ఉన్నది సార్, ఇట్లా అయింది సార్, ఇట్లా మాకు ప్రాబ్లం ఉన్నదంటే అప్పుడే యాక్షన్ తీసుకుంటుండే, అందుబాటులో ఉంటుండే ఆయన. ఒకసారి ఏమైందంటే మన ఈ గల్లీలోనే బోర్ వేస్తుంటే కొంతమంది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి ఎట్లా ఇస్తారు బోర్డు, ఇంత పెద్ద 6 ఇంచ్ ది బోర్ ఎందుకు వేస్తున్నారు, వేయొద్దు అని ఆపేసినారు. ఏమేమో డిమాండ్ చేసినారు. చేయగానే సార్ కి అప్పుడే ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే సార్ ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకొని ఎవరు రా అని, మీరు మీ పని అయితే స్టార్ట్ చేయండి, నేను మాట్లాడుకుంటా అని బోర్ వాళ్ళతో అది ఎవరెవరు ఆఫీసర్లు వస్తే వాళ్ళకి మాట్లాడేసి పని స్టార్ట్ చేపించిండు సార్. మంచి వర్క్ చేపించిండు. అందుకే చాలా అభిమానులు ఉన్నారు ఇక్కడ మాగంటి గోపీనాథ్ సార్ కి. దానివల్లనే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకి ఇచ్చినారు కదా టికెట్. ఆమె కూడా అట్లానే చేస్తుంది వర్క్ అన్నట్టు. ఆమెకు రాజకీయ అనుభవం లేదు కదా. అవును, ఆమెకి రాజకీయ అనుభవం లేదు కానీ ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ మొత్తం కేటీఆర్ చేతిలో ఉన్నది. కేటీఆర్ సార్ భరోసా ఇచ్చినారు మాకు జూబ్లీస్ వాళ్ళకి. నిన్ననే మన శ్రీరామ్ నగర్ చౌరస్తా SD పాయింట్ హోటల్ దగ్గర వచ్చి
పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఉండే. అది ప్రోగ్రామ్ చేసినాక అప్పుడే చెప్పినారు సార్ మీరు ఏం భయపడే అవసరం లేదు, ఎప్పుడు మీరు నాకు పిలిచితే నేను ఇమీడియట్లీగా మా వాళ్ళు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా సర్పంచ్లు ఉన్నారు, అందరు ఉన్నారు, మీరు బాధపడే అవసరం లేదు, ఎవరికి భయపడే అవసరం లేదు, ఎప్పుడైనా కానీ నేను వస్తాను, నేను మాట్లాడతాను, ఏమైనా ఉంటే చేస్తాను, మేడం ఉన్నది ఏమైనా చేస్తారా చేయదా అని కూడా మీరు ఆలోచించవద్దు, నేను ఉన్నాను కదా అని భరోసా ఇచ్చారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఈ 22 నెలల్లో ఎలాంటి డెవలప్మెంట్ ఏమైనా కనిపించిందా ఇక్కడ? ఇప్పుడు చూడండి సార్, ఇన్ని రోజుల నుంచి అయితే డెవలప్మెంట్ లేకుండే, ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ దగ్గర రాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని మంత్రులు, కొన్ని ఎమ్మెల్యేలు వేరే వేరే డిస్టిక్ ల నుంచి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసినారు. కొన్ని గల్లీలలో రోడ్లు గురించి, డ్రైనేజ్, సెవరేజ్ లైన్ గురించి ఇట్లా చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే 2 సంవత్సరాలలో ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇప్పటి వరకు అన్ని పనులు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడే అయినాయి. ఆయన చేసిన డెవలప్మెంట్ ఉంది కానీ ఆయన వచ్చిన తర్వాత ఏమాత్రం కాలేదు. ఇంతకు ముందు కూడా మన కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్ మన షఫీభాయ్ ఉండే, ఈడ షఫీభాయ్ ఉన్నప్పుడు కింద రోడ్డు, రహమత్ నగర్ రోడ్డు మొత్తం పాడైపోయి ఉండే, ఆ రోడ్ వేయించిండు. మళ్ళీ అన్ని గుడిసెలు ఉండే ఆడ, ఆ గుడిసెల వల్ల అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించినారు. మాగంటి గోపీనాథ్ సార్ ఇంకా షఫీభాయ్ వాళ్ళు కలిసి ఈ బస్తీలో ఉన్న లీడర్లు అందరు కలిసి వర్క్ చేసి మంచిగా వాళ్ళకు సాయం చేసినారు. బీరంగూడ సైడ్ లో డబుల్ బెడ్రూమ్లు కట్టినారు కదా, అక్కడ ఇచ్చినారు వాళ్ళు. అందరు వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు వచ్చి పోతారు, ఎప్పుడు ఒక్కొక్కసారి వచ్చి కలిసిపోతారు మాతో. సో మంచి జరిగితే అదే కదా హ్యాపీ. పేద ప్రజలకు కావాల్సింది మంచి. సో వాళ్ళకి కొంచెం మంచి జరుగుతుందా అంటే ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తారు లీడర్స్. ఓకే, నమస్తే సార్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది. ఈ రెండిట్లో ఏది గెలవచ్చు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ గెలుస్తుందండి. ఎందుకు సార్? ఎందుకంటే 22 నెలల నుండి అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలన్నీ మోసం చేసిన ప్రభుత్వం. ఇది ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడిగేదానికి వస్తారు. 70% మళ్ళా కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. అయితే గత 22 నెలలుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్స్ ఏమైనా జరిగిందా? అంతకు ముందు డెవలప్మెంటే లేదు, ఇప్పుడు వచ్చి ఏమాత్రం ఏం చేస్తారు అన్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. ఎత్తైన ప్రదేశం జూబ్లీ హిల్స్, అహ్మద్ నగర్ నుంచి వాటర్ సప్లై లేక ఎన్నో ఇబ్బందులు పడింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు గోపీనాథ్ గారు వాటర్ ట్యాంక్ కట్టేసి నీళ్లు సౌకర్యం చేయడం జరిగింది. అలాగే షాదీఖానా, ఈద్గా నిర్మాణం చేసినది, ఒక అంబేద్కర్ అది కూడా నిర్మాణం చేసి అన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రోజు ప్రతి ఇంటికి కానీ జూబ్లీ హిల్స్ వాళ్ళు గోపీనాథ్ రుణపడి ఉన్నారు. వాళ్ళ ఆవిడ నిలబడ్డారు కాబట్టి ఆవిడకి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఆమెకి రాజకీయ అనుభవం ఏమాత్రం లేదు, అయినా బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టారు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు. దీనికి తోడు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. దీని వల్ల ఇటు ఓటు అటు ఏమైనా వెళ్లే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? ఫస్ట్ మీరు అడిగిన దానికి ఏం సమాధానం అంటే, సోనియా గాంధీకి రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాతనే ఆయన రాజకీయంలో రావడం జరిగింది. దాని తర్వాత ఒకటేసారి వచ్చిన తర్వాత ఉన్న వాళ్ళు దిగుకోలేరు. రాజకీయం ఆమె ఇంట్లో ఉండి గోపీనాథ్ కి సహచరుగా ఉండి రాజకీయంలో కూడా ఆమె పాలు పంచుకోవడం జరిగింది. రాజకీయ అనుభవం ఉన్నది. కానీ ఈ రోజు ఆమె అనుభవం తోటి మా కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ అన్న గారు కోరుంటారు ఈ కాన్స్టిట్యూషన్ అభివృద్ధి చేసేందుకు మా తోడుగా పనిచేస్తారని ఆశిస్తున్నాం. అయితే ఈ మంత్రి పదవి ఏదైతే ఇస్తామన్నారో దానికి ఏమన్నా ఓట్లు అటు ఇటు పోయే అవకాశాలు? ఇప్పుడు చిన్న ప్లాన్ 5 స్టార్ చాక్లెట్ ఇస్తారండి. ఈ రోజు రేవంత్ రెడ్డి ముస్లింలు 6 స్టార్ చాక్లెట్ ఇవ్వడం జరిగింది. ఆయనే గతంలో ముస్లిం ఎమ్మెల్యేగా నిలబడడానికి ఇక్కడ గోపీనాథ్ మీద నిలబడు ఒక కేవలం 3-4 వేల తోటి ఓడుతారు. ఆయన ఎమ్మెల్యేకే అర్హతలు కానీ వారికి ఈ రోజు మంత్రి పదవి ఇచ్చారంటే అది ఎందుకు ఇచ్చారు తేటతెల్లగా తెలిసిపోతుంది. ప్రజలకు తెలుసు కేవలం మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ కి పోతుంది, బీజేపీకి పడుతుంది, సారీ బీఆర్ఎస్ కి పడుతున్నాయి. కాబట్టి ఆ ఓటు బ్యాంకు నుంచి ఆయన ఈ మంత్రి పదవి అనేది ఒక గేమ్ ఆడుతున్నారు తప్ప ఇంకా అప్పుడు కూడా
రాజకీయంలో వచ్చి మనం ఆయన అధికారంలో వచ్చేదానికి ముస్లింలకు అబద్ధాలు చెప్పారు. 1 తులా సోనా ఇస్తా అని చెప్పారు. ఇమామోదలకు 12,000 ఇస్తా అని చెప్పారు. అలాగే ప్రతి ఇంటికి 2,500 ఇస్తా అని చెప్పారు. అట్లాంటి ఎన్నో సంస్థలు చెప్పిన తర్వాత వారు మోసం చేశారు. 22 నెలల తర్వాత ఎమ్మెల్యేకే పనికి రాడన్న మీరు అధిష్టానం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని మినిస్టర్ గా ఎట్లిచ్చారు. అలాగే నిన్న అజరుద్దీన్ ఎక్కించుకొని చెప్తున్నాడు, అజరుద్దీన్ అన్ని చూసుకుంటాడు, పోయి మైనార్టీలకు అన్ని చూస్తాడు అని ఆమెకి ఏ శాఖ కటాయించింది కూడా తెలియదు. అంటే ఎంత మోసం చేస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు మోసం చేసి మాకు ఓట్లు బ్యాంకు మైనార్టీ ఓట్లను తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఎలక్షన్ వచ్చిందని మళ్ళీ మోసం చేస్తున్నాడు. మోసం చేసి ఎంత అబద్ధం ఆడుతున్నాడు, ఎంత చేస్తున్నాడు. కేవలం ఆయన గద్దె పోతుంది అని ఉప ఎన్నికల్లో ఒకవేళ జూబ్లీతో 99% ఓడిపోతాడు. ఆయన మంత్రి పదవి కూడా ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది.